ఎన్నికలప్పుడు పార్టీలు మీకు అదిస్తాం, ఇదిస్తామని గద్దెనెక్కి కూసుంటాయి. కుర్చీ ఎక్కినంక ఇచ్చిన హామీలన్నీ అటకెక్కుతాయి. కానీ ప్రజలు, ప్రతిపక్షాలు ఊకుంటాయా? సర్కారు ఎమ్మటి వడి ఇచ్చేదాకా పట్టుబడతాయి. అగో ఇప్పుడు కూడా గదే పని చేస్తున్నారు ఈళ్ళంతా. ఎక్కడ దెబ్బ కొడితే సీఎం రేవంత్ రెడ్డి పతార దెబ్బ తింటదో ఆన్నే కొట్టినట్టు చేస్తుర్రు ప్రతిపక్ష పార్టీలు. ఏకంగా ఢిల్లీ లీడర్లకే ఉత్తరాలు రాయిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలతోని. ఎన్నికలప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు కదా, ఈడ మీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఇస్తలేడని పోస్ట్ కార్డులు రాసి ప్రియాంక గాంధీకి పంపుతున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, వందల వేల కొద్ది ఉత్తరాలు పోస్ట్ చేపిస్తుర్రు. పోస్ట్ కార్డు మీద స్కూటీ బొమ్మ అతికిచ్చి అడ్రస్ రాసి పిల్లలకు వంచి వాళ్ళతోనే పోస్టు చేయిస్తున్నారు. తెలంగాణలో ఉన్న కాలేజీలు బడులు తిరిగి పోటీ పడి మరి స్కూటీలు కావాలి అనిపిస్తుర్రు. ఇన్నిగానం ఉత్తరాలు ఢిల్లీకి పోయినాయి అనుకో, పోస్ట్ మ్యాన్ సంచుల కొద్ది ప్రియాంక గాంధీ ఇంటికి మోసుకోవాల్సి వస్తది. అవి చూసి ప్రియాంకకు కండ్లు తిరుగుడు ఖాయమన్నట్టు మాట్లాడుతున్నారు ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నోళ్ళు. పిల్లలు కూడా స్కూటీ వస్తదన్న ఆశతోని కాదనకుంటా కార్డులు రాస్తుర్రు. ఇగో గిట్ల రేవంత్ రెడ్డి సర్కార్ కు మొసమర్రకుంటా చేయాలని చూస్తున్నారు. కొన్ని దిక్కులలో ఆడబిడ్డలు తమకై తామే బయటకొచ్చి ఏమైంది మా స్కూటీ ఎప్పుడు ఇస్తారని అడుగుకుంటా వీడియోలు పెడుతున్నారు. దీన్ని చూసిన కొందరు రైతులకు ఇచ్చే రైతు భరోసాయే సక్కగా వస్తలేదు, ఇక మీకు స్కూటీ ఇస్తాడా అని సర్కారు మీద ఉన్న నమ్మకాన్ని ఎల్లబోస్తుర్రు. మరి ఈ ఉద్యమం చూసి ఉచిత స్కూటీల పంపిణీ ఎప్పుడు ఇస్తుందో చూడాలేగా సర్కారు.